ఒక దొంగను పెట్టుకున్నాడు, దొంగ దొంగ ఆడే అంటాడు, నువ్వు కూడా దొంగ అంటాడు, ఒప్పుకోడు. యేసు ప్రభు చెప్తున్నాడు, నీతిమంతుడు ఒక్కడు లేడు ఆయన తప్ప. సమాజం అంటే రగిలిపోయింది ఆ రోజున్న ప్రజలందరూ కూడా ఆ మాటలకి రగిలిపోయారు. మేము మమ్మల్ని ఎలా నువ్వు దొంగ అంటావా, త్రాగవద్దు అంటావా, వ్యభిచారం అంటావా, మమ్మల్ని దూషిస్తావా, నీవు ఒక్కడమే నీతివంతులువా? మేము నీతివంతులమని వాళ్ళు రగిలిపోయారు ఆ రోజు. అందుకని యేసు ప్రభు మీద అబండాలేశారండి. ఒక నీతివంతుని మీద అబండాలేశారు. ఏ నేరము చేయన ప్రభుని సిలువకు అప్పగించారు. నీవు కూడా క్రీస్తు కలిగిన నీతిని అనుసరించి నడిస్తే సౌలు పడిన శ్రమలు నీవు పడతావు. అపోస్తలుడైన పౌలు ఎలాగైతే శ్రమ పడ్డాడో క్రీస్తు కొరకు, ఆది అపోస్తలులు క్రీస్తు నీతిని కలిగారు కాబట్టి వారు కొట్టబడ్డారు, చీల్చివేయబడ్డారు, వారు బ్రతకుండగానే నూనెలో వేయబడ్డారు.